హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియోలో కామెంట్ గురించి చెప్తాను. పాపం ఒకరు వీడియో అంతా చూసి వీడు గురకబెడుతున్నాడని నేను లాస్ట్లో ఎక్కడ మెన్షన్ చేశాను అనమాట. ముందే మెన్షన్ చేయొచ్చు కదా, నా ఇయర్ ఫోన్స్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను. ఇది చూడగానే నాకు భలే నవ్వు వచ్చింది. బట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ పాటకి అలవాటు అయి ఉండాలి కదా అని అనుకున్నాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి నేనేం షేర్ చేసుకోబోతున్నాను అని అనేసి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ ద న్యూస్ విత్ ఆల్ ఆఫ్ యూ. థింగ్ ఈస్ దట్ ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది. వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్. లాస్ట్ వీకెండ్ అసలు మేము ఎక్కడికి వెళ్ళలేదు స్నో వల్ల, అండ్ చలి స్నో ఎవ్రీథింగ్. ఇంకా చూసుకుంటే ఇంట్లో గ్రాసరీ ఏం లేదు. వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్. సో ఫస్ట్ నేను రెడీ అవుతా, అండ్ దెన్ నేను నా స్పెషల్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటా. ఆల్సో మీకు న్యూస్ చెప్పేటప్పుడు ఈరోజు ఇప్పుడు చెప్తాను, కానీ ఎగ్జాక్ట్గా నాకెప్పుడు తెలిసింది, నాకెప్పుడు సిమ్టమ్స్ అనిపించాయి అవన్నీ నేను ఒక చిన్న మెమరీస్ లాగా కొన్ని క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నాను. అవి ఎంతవరకు ఉన్నాయో తెలియదు. ఐ హ్యావ్ టు చెక్ దెమ్. బట్ ఈ వీడియోలో ఐ షేర్ మై న్యూస్ అండ్ ఆల్సో ఆ మూమెంట్లో తెలిసినప్పుడు ఏం జరిగింది అనేది చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఐ విల్ డూ దాట్. లాస్ట్ 2-3 years నుంచి నా ఫేస్లో నేనే చాలా డిఫరెన్స్ చూసాను, జస్ట్ బికాస్ ఆఫ్ స్కిన్ కేర్. మార్నింగ్ చేసుకుంటాం ఆబ్వియస్లీ, కానీ ఈవినింగ్ పడుకునే ముందు కూడా ఆఫ్టర్ ఏ హెక్టిక్ టైరింగ్ డే డెఫినెట్లీ ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ విల్ క్లెన్స్ అవర్ ఫేస్ అండ్ దెన్ మంచిగా క్లీన్ అయిపోయి పడుకుంటున్న ఫీలింగ్ వస్తుంది కదా. స్కిన్ కేర్ రొటీన్ అనగానే మనం ఒక 100 థింగ్స్ చేయాల్సిన పని లేదు. 1 క్విక్ ఫేస్ వాష్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. సో నేను ఈరోజు మమాఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ వాడబోతున్నాను. ఈ మధ్య ఇదే యూజ్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ కీ ఇంగ్రీడియంట్స్ లైక్ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్. ఇన్స్టెంట్గా మన ఫేస్ వాష్ చేయగానే డెఫినెట్లీ స్కిన్ బ్రైటన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గ్లాస్ స్కిన్ కూడా వస్తుంది అనమాట. మనకి గ్లాస్ స్కిన్ అనగానే గుర్తొచ్చేది కొరియన్ మోడల్స్, కొరియన్ డ్రామా కదా. వాళ్ళ స్కిన్ గ్లోకి ఒకటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రైస్ వాటర్. రైస్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు, కానీ ఇది జనరేషన్స్ నుంచి వస్తుంది. మన అమ్మమ్మలు డిఐవైస్ చేసి డెఫినెట్గా రైస్తో ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు మీరు అడిగుంటే. రైస్ వాటర్లో స్కిన్ బ్రైట్నింగ్ అండ్ హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. దానివల్లనే మనకి లూమినియస్ స్కిన్ గ్లో వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టు మమాఎర్త్ రైస్ వాటర్లో రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ కీ ఇంగ్రీడియంట్స్ కదా. ఇట్ హ్యాస్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్. ఇట్ హైడ్రేట్స్ ద స్కిన్, జెంటల్గా క్లెన్స్ చేస్తుంది అండ్ బ్రైటన్ చేస్తుంది అండ్ ఈవెన్స్ అవుట్ ద స్కిన్ టోన్. అండ్ దీంట్లో ఉన్న నయాసినమైడ్ ఏంటంటే మన ఫేస్లో ఏమైనా డార్క్ స్పాట్స్ అండ్ యాక్నే మార్క్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గించేస్తుంది. సో ఈ రైస్ వాటర్ ఫేస్ వాష్ని మనం స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని కన్సిస్టెంట్లీ ఫాలో అవుతూ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ గ్లాస్ స్కిన్ వస్తుంది అనమాట. నాకు మమాఎర్త్లో నచ్చేది ఏంటంటే మనకి ఏం కావాలనేది ఒక నీడ్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకొని దే కీప్ ఇన్నోవేటింగ్ అండ్ మేక్ ప్రోడక్ట్స్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎంజాయబుల్ టు యూస్. ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఇంతకు ముందు కూడా నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను కదా మమాఎర్త్వి. సో ది ఆల్వేస్ ట్రైవ్ టు బ్రింగ్ ద బెస్ట్ టు అస్ అని అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ రైస్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా బెనిఫిషియల్. మీరు కూడా మమాఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ని మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే యూస్ మై కోడ్ బిలో ఫర్ 20% ఆఫ్ ఆన్ ద మమాఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, లైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ఇన్ ద స్టోర్స్ నియర్ యూ. డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ అవుట్. వాకింగ్కి వెళ్ళారా? స్నోలో నా డ్రెస్ కామెడీ ఉందా లేదా? సో మీ అందరికీ యాక్టింగ్ ఏం చేయట్లేదు నేను. You also come and sit and tell if you want to. ఓకేనా? సో మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను ఫస్ట్, అండ్ దెన్ పెట్టేసి ఉంటా ఈ పాటకి. అండ్ దెన్ మీకు థంబ్నెయిల్ చూస్తే, టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఐఎమ్ బికమింగ్ ఎ మామ్. ఆఫ్టర్ అవర్ మ్యారేజ్, మా మ్యారేజ్ November 16th అయిందనమాట. సో వీ ఆల్ went on a trip. Actually మేము థ్యాంక్స్గివింగ్ అప్పుడే ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. బట్ డ్యూ టు సమ్ వీసా ఇష్యూస్ అవన్నీ క్యాన్సిల్ అయింది.
బట్ న్యూ ఇయర్ టైంలో ఇంకా వెళ్ళాం అనమాట అందరం. జస్ట్ గోయింగ్ టు ద వాటర్ పార్క్స్, ప్లేయింగ్, ఎంజాయింగ్. నేనైతే జిప్ లైన్ చేశాను, దానిలో దూకాను, అక్కడున్న వాటర్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉన్నాము. సో ఒక 5 days 6 days PMS లేట్ అయిందనమాట. మాకు ఎప్పుడు కిడ్స్ కావాలని ఉండే, కానీ పెళ్ళైన వెంటనే పెళ్ళైన వెంటనే నేను మామ్ అవుతాను, మేము పేరెంట్స్ అవుతాం, ఈ వేజ్లోకి వస్తాము అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు అస్ యాజ్ వెల్. సో కానీ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ కాబట్టి వీ రిసీవ్డ్ ఇట్ వెరీ హ్యాపీలీ. నేను మెడికల్ షాప్కి వెళ్ళడం మా వాళ్ళకి కామనే. సో నేను ఆ రోజు అందరం బీచ్కి వెళ్ళి ఆడుకున్నాం, ఫుల్ ఇట్లా వేసి అందరు వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్ని మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ తెచ్చుకున్నాను, నాకు డౌట్ వచ్చింది కాబట్టి. సో ఐ వెంట్ టు అవర్ ఎయిర్బిఎన్బి. అప్పుడు ఎవ్వరు లేరు ఎయిర్బిఎన్బిలో, అందరూ ఐస్ క్రీమ్ తినడానికో ఎక్కడికో వెళ్ళారు. నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ ఫస్ట్ టైం టెస్ట్ చేసుకుంటున్నప్పుడు నర్వస్నెస్, హ్యాపీనెస్ అన్నీ ఇంకా మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అమ్మో ఇప్పుడే పెళ్ళయింది, మళ్ళీ నెగిటివ్ వస్తుందేమో, రాకూడదు అని కూడా అనిపిస్తుంది, పాజిటివ్ వస్తుంది, ఓ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. మెడికల్ షాప్లో వచ్చేటప్పుడు తీసుకున్నా. వెరీ లైట్ లైన్ ఇది, ఇట్లా పడితే కనిపించడం లేదు. చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ఏదైతే ఉందో 2 lines రావాలి కదా, సెకండ్ లైన్ చాలా లైట్గా వచ్చింది, కానీ ఉంది, వెరీ ఇన్విజిబుల్ అనమాట. సో నాకు అది అలా రావటం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఉంది అని నాకు తెలీదు. సో నాకు అది అప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలా, సాడ్ ఫీల్ అవ్వాలా, అసలు ఏం జరిగింది ఇప్పుడు నాకు అర్థం కాలే. సో ఇప్పుడు నేను ప్రెగ్నెంటా కాదా అని ఆ ఫస్ట్ కిట్తో నేను మేబీ ఆ కిట్ ఏమైనా పిచ్చిదేమో అందుకే రాలేదు సరిగ్గా అని అనుకున్నాను. మళ్ళీ ఒక 2 days తర్వాత ట్రై చేద్దాం కిట్ తెచ్చుకొని. నిజంగానా నేను ప్రెగ్నెంటా ఇలా థాట్స్ వస్తున్నాయి అనమాట. టెస్ట్ చేసుకోవడానికి చేసేటప్పుడు టెస్ట్ చేసుకునే ముందు జస్ట్ క్యూరియస్, తెలుసుకోవాలని. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఐ విల్ బి రియలీ హ్యాపీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ నేను ఏడుస్తానేమో, అంటే అప్సెట్ అవుతానేమో ఇట్లా అనిపించింది. అందుకే ఎమోషన్స్ న్యూట్రల్గా పెట్టుకుందాం, ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఓకే, ఏదొచ్చినా ఓకే, లేకపోతే మళ్ళీ నేను ఫీల్ అవుతా అని నన్ను నేను కన్సోల్ చేసుకుంటున్నా. బట్ లోపల ఎక్కడో ఉంది పాజిటివ్ రావాలి అని ఉంది, కానీ అలా లైట్ లైన్ వచ్చేసరికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలనేది నాకు అర్థం కాలేదు. అంటే నరవాలా లేకపోతే ఏంటి నాకు తెలీదు. ఫస్ట్ టైం గూగుల్ చేస్తుంటే ఏదైనా థిన్ పాజిటివ్ లైన్ వచ్చినా కూడా వచ్చినట్టే. ఈరోజైనా రేపైనా టెస్ట్ కిట్ తెచ్చుకొని మళ్ళీ టెస్ట్ చేస్తాను. చేసిన తర్వాత కానీ ఇట్లా సడన్గా కొంచెం నొప్పి, పొద్దున్నే లేవగానే సడన్గా నొప్పి వస్తుంది, కూర్చుంటే చాలా బరువుగా ఇట్లా బాడీ పెయిన్స్, ఇట్లా డిడి ఏమేమో అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది. ఇవన్నీ నాకు తెలీదు, తర్వాత చూసుకుందాంలే, వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని. ఇట్లా బ్లోటర్స్, ఇది ప్రెగ్నెన్సీనా లేకపోతే 4 దోశలు తిన్నందుక ఏమో నాకేం తెలియడం లేదు. లెట్స్ హోప్. Am I going to become a mommy? నా బాడీలో కొంచెం నీరసంగా ఉండడం, చేంజెస్ అప్పటికి. సో ఐ టోల్డ్ మై హస్బెండ్ వెళ్ళి ఇంకో కిట్ తీసుకురామని. హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ ద సేమ్ లైక్ మీ. అప్పటికి నేను ఇంకా ఫ్రెండ్స్కి చెప్పలేదు. సో సెకండ్ కిట్ వచ్చిన తర్వాత ఐ టెస్టెడ్ అగైన్. దెన్ ఒక 2 కన్ఫర్మ్డ్ లైన్స్ వచ్చాయి అన్నమాట. Then I got to know that I am pregnant. I'll go with everything. 100% we did not plan for it, but it happened suddenly during vacation.
I did not expect within a month. 2 months అయింది కదా. అదే 2 months. పెళ్ళిని ఆస్వాదించి తర్వాత మెల్లగా ఓకే రెడీ. బికాస్ ఆఫీస్లో కొంచెం మ్యాండేటరీ సర్టిఫికేషన్ చేయాల్సింది. ఏమేమి మాట్లాడి వినట్లేదేంటి? ఇలా అనిపించడం, లైక్ ఏం ఎమోషన్ లేదు కొన్నిసార్లు నాకు, న్యూట్రల్గా. I'm happy and I am tensed, I am excited, I am nervous, I am everything. Is it natural to feel like that? న్యూస్ తెలియగానే నేను టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఐ వాజ్ హోపింగ్ దట్ ఇట్ షుడ్ బి పాజిటివ్ రావాలి. నెగిటివ్ వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతానేమో అట్లా అనిపించింది. పాజిటివ్ వస్తే బాగుండు, నెగిటివ్ వస్తే వద్దు అట్లా అనిపించింది. సో దట్ మీన్స్ ఐ వాంట్ ఇట్. బట్ వచ్చిన తర్వాత ఐమ్ టెన్స్డ్, నర్వస్. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా నెక్స్ట్ ఏంటి అని నర్వస్. నా కడుపులో మంట వస్తుంది. My baby is hungry. ఇవాళ మేము ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, స్నోర్క్లింగ్, సెనోటే అక్కడికి ఇట్లా వాటర్ స్విమ్మింగ్ చేయడానికి. దానికి ముందే అందరూ రెడీ అవుతారు కదా, అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఫోటోగ్రాఫ్ అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత ఓకే అందరూ నేను చెప్పిందే చెప్పండి అని చెప్తాను అనమాట. చియర్స్, హ్యాపీ న్యూ ఇయర్, వీఆర్ ఆన్ వెకేషన్, అది ఇది అని ఏదో ఒకటి ర్యాండమ్గా నా నోట్లోంచి ఏదో వస్తే చెప్తా ఫస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్. వాళ్ళు కూడా రిపీట్ చేస్తారు. దెన్ ఐ విల్ సే హిమా ఈజ్ ప్రెగ్నెంట్ అంటాను. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అదంతా కూడా వీ కెన్ జస్ట్ సీ కదా. అంటే లైక్ అందరికి ఒకటేసారి చెప్పినట్టు ఉంటుంది, బాగుంటుంది అట్లా అనిపించింది సింపుల్గా. సో అండ్ దెన్ ఎస్ వీఆర్ బికమింగ్ పేరెంట్స్. This new phase of my life, and right now pregnant avagane all of these symptoms, work, vacation nunchi raagane నేను pregnant, మళ్ళీ symptoms, మళ్ళీ work, ఇదంతా కొంచెం న్యూ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట. లైక్ కొత్త ఫేజ్, కొంచెం స్లో డౌన్ అయింది, థింగ్స్ అన్నీ స్లోగా వెళ్తున్నాయి. నా ఫేస్లో చేంజెస్ అండ్ ఐ కెన్ సీ దోస్ చేంజెస్ యాజ్ ప్రెగ్నెంట్. సో మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ, నేను రీల్ పెట్టినప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని. సో తెలిసిపోతుంది కూడా నా ఫేస్లో. అండ్ బిఫోర్ ఆఫ్టర్లో ఉన్నానా తెలుస్తుంది కదా. సో ఇదే అనుకుంటా క్వశ్చన్ రిపీటెడ్గా ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. నేను ఎవరిని కదా నేను తెలుస్తుందా నేను ప్రెగ్నెంట్ అని. సో యా. అండ్ ఫస్ట్ కన్సర్న్ నేను మిమ్మల్ని అడదాం అనుకుంది ఏంటో తెలుసా, నేను ఒక 3.5 months 4 months నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి హెయిర్ కలర్ వేసుకోలేదు. చిన్నప్పుడు లైక్ 10th class 8th class చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ ఉంది. సో నేను ఇంటర్లో నుంచి హెయిర్ కలర్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు హెయిర్ కలర్ వేయడం ఆపలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ని మంత్స్ వేసుకోకుండా, లైక్ 4.5 months వేసుకోకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం. సో నేను ఏదైనా వీడియో చేయాలంటే కూడా మొత్తం ఇలా తెల్ల జుట్టు వేసుకొని. సో యూ కెన్ సీ కదా. సో వేసుకోకూడదు అంటారు కదా హెయిర్ కలర్. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ లైక్ దిస్ రైట్ నౌ. మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి, హౌ ఐ కెన్ డీల్ విత్ దిస్ అని. ఐ హోప్ మీరు అందరూ నన్ను బ్లెస్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఐ డెఫినెట్లీ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్, అండ్ ఐ నో you all love me, and you all shower your love in comments and messages all the time. Thank you very much. And నేను గుడ్ న్యూస్ అని చెప్పినది కూడా చాలా మంది అడిగారు, ఏంటి గుడ్ న్యూస్ అయినా అప్పటికే కన్వర్ట్ చేసి ఉంటారు. ఇట్స్ నాట్ న్యూ ఇప్పుడు మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.